విశాఖపట్నంలో జరిగిన భారీ చోరీ దారుణ హత్య కేసులను పోలీసులు ఛేదించారు. కౌసల్య జ్యువెలర్స్ లో జరిగిన బంగారం చోరీ కేసును గంటల వ్యవధిలోనే పరిష్కరించారు. బంగారాన్ని కాజేసిన మంగమ్మ అనే నిందితురాలితో పాటు ఆమెకు సహకరించిన రామకృష్ణను అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి 423 గ్రాముల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నట్లు డీసీపీ లతా మాధురి చెప్పారు. అలాగే అక్కయ్యపాలెం మహిళా హత్య కేసును కూడా ఛేదించడం జరిగిందని తెలిపారు. ఈ హత్యకు పాల్పడిన నిందితుడిని అరెస్టు చేశామని డీసీపీ వెల్లడించారు. వన్ టౌన్ పోలీస్ స్టేషన్ ప్రైమ్ పోలీస్ స్టేషన్లో 72/26 ఒక థెఫ్ట్ కేసు, మేజర్ థెఫ్ట్ కేసు రిపోర్ట్ అయింది రీసెంట్గా. అది 1 అవర్లోనే దాన్ని ఛేదించడం జరిగింది. అందులో టోటల్ 420 గ్రామ్స్ గోల్డ్ పోయింది. ఫుల్ 100% రికవరీ చేయడం జరిగింది వన్ టౌన్ క్రైమ్ టీమ్. ఇది యాక్చువల్గా 12వ తారీఖున అండి, మే 12వ తారీఖున కౌసల్య జ్యువెలర్స్ ఉన్నారు వన్ టౌన్ కురుపా మార్కెట్ ఏరియాలో. మధ్యాహ్నం పూట ఒక లేడీ కస్టమర్ షాప్కి రావడం జరిగింది. వచ్చి కొన్ని మ్యారేజ్ పర్పస్, రిలేటివ్కి వాళ్ళ అమ్మాయికి మ్యారేజ్ పర్పస్ కొంత జ్యువెలరీ పర్చేస్ చేయడానికి అన్నట్టు ఆమె రావడం జరిగింది. వచ్చిన తర్వాత ఆ ట్రేలోని గోల్డ్ చూపిస్తారు కదా షాప్ వాళ్ళు, 2 ట్రేలు ఆమెకి ఇచ్చారు. ఆమె ఎట్లా చెప్పారంటే ఒక కార్ వేసుకొని రావడం జరిగింది. ఆ కార్లో యాక్చువల్ పర్చేసర్ ఉన్నారు. వాళ్ళ అమ్మాయి మ్యారేజ్ నిమిత్తం గోల్డ్ పర్చేస్ చేయడానికి వచ్చారు. వాళ్ళు కొంచెం ప్రాబ్లం ఉంది నడవటానికి, సో అక్కడికి తీసుకెళ్ళి చూపిస్తానని చెప్పడం జరిగింది. ఇప్పుడు వన్ టౌన్ పోలీస్ స్టేషన్ ప్రైమ్ పోలీస్ స్టేషన్లో